హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశంలో ఎన్నికలంటేనే ఒక పెద్ద ధనయజ్ఞం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం మరీ ఎక్కువ అని చాలాసార్లు చెప్పుకున్నాం. దీనికి కారణం ఎవరన్నది కూడా చాలాసార్లు నేను వీడియోలో చెప్పిన. ది మోస్ట్ డర్టీయెస్ట్ అండ్ నోటోరియస్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. ఆయన చేసిన అలవాటే 1999 నుంచి సాగిన ఈ ధనయజ్ఞం ఈ 2024 ఎన్నికల నాటికి పీక్ స్టేజ్లోకి వెళ్ళిందనమాట. ఏకంగా నిన్నటి ఎన్నికల్లో కేవలం పంపకాలకే, ఎన్నికల ఖర్చు సంగతి మర్చిపోండి, ఓన్లీ పంపకాలకే ప్రధాన పార్టీలు అన్నీ కలిసి 12,000 కోట్ల రూపాయలను ఓటర్లకు గుండుగుత్తగా పంచినట్టు ఒక ప్రాథమిక లెక్క. అదంతా మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇకపోతే ఏపీ ఓటర్ల సంఖ్య 4,14,00,000. ఇందులో 80% ఓటేసారంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ ఓటేస్తారు, అది వేరే సంగతి. అయితే మొత్తంగా అభ్యర్థులు అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంటు పరిధిలో నిలబడ్డ అభ్యర్థులు 2,841 మంది. ఇక వైసీపీ నుంచి, కూటమి నుంచి అసెంబ్లీ బరిలో నిలబడ్డ వాళ్ళు 350 మంది. ఎంపీ అభ్యర్థులు వచ్చేసి 50 మంది. సో ఇది కాకుండా మిగతా ప్రధాన పార్టీల నుంచి చాలా మంది నామినేట్, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 30-50 మంది కూడా పోటీ చేసే సందర్భాలు ఉన్న నేపథ్యంలో మొత్తం నెంబర్ ఆఫ్ వ్యక్తులు ఇంతమంది. ఇక వీటిలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, కూటమి తరఫున బీజేపీ, జనసేన కలిసి ఉన్న ఖచ్చితంగా అంటే 2 పార్టీల నడుమ ధనయజ్ఞం అయితే ఖచ్చితంగా జరిగింది. వైసీపీ పంచాల్సిందే, టీడీపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట బీజేపీ అభ్యర్థులు పంచాలి, జనసేన ఉన్న చోట జనసేన అభ్యర్థులు పంచాలి. సో ఈ లెక్కన ఆన్ యావరేజ్ ఒక్కొక్క ఓటర్కు 1,500 నుంచి 2,000, కొన్ని చోట్ల అంటే ఖరీదైన నియోజకవర్గాలు బాగా డూ ఆర్ డై ఉన్న సిచ్యువేషన్లో 3,000 కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 2 పార్టీల అభ్యర్థులు అంటే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇటు టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు తోడగోసుకుంటే మనం మెడగోసుకోవాలన్న సామెత ఉంటుంది కదా, ఆ లెక్కన ఇట్లా కొన్ని చోట్ల 3,000, ఇంకొన్ని చోట్ల 4,000 కూడా పంచిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ లెక్కన తీసుకుంటే మొత్తంగా అంటే 110 నియోజకవర్గాల్లో అత్యధికంగా ధనయజ్ఞం సాగింది. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ప్రహసనం అనేది పెద్ద ఎత్తున సాగింది. వాస్తవానికి పోలింగ్ అబ్జర్వర్లు ఉంటారు, ఎన్నికల సంఘం, తర్వాత పోలీసులు, వీళ్ళందరూ ఉన్నా కూడా 110 నియోజకవర్గాల్లో సజావుగా సాగింది పంపకాలు. ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లి తీసుకుంటే అధికార పార్టీ అభ్యర్థి 6వ తారీఖు 7వ తారీఖునే పంపకాలు చేసేసారు. అది కూడా సాచురేషన్ మోడ్లో, అంటే టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పడవని తెలిసినా కూడా 90% పైగా నోట్ల పంపిణీ జరిగిందనమాట. అట్లా అంటే ఇరు పార్టీలు కూడా సహకరించుకొని కుమ్మక్కయ్యి, అంటే డబ్బులు పంచకపోతే ఓటర్లు పోలింగ్ బూత్కు రాకపోవచ్చు అనే అనుమానం కావచ్చు, లేదంటే ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది ఒక సంప్రదాయంగా మారిన తరుణంలో 110 నియోజకవర్గాల్లో 2 పార్టీల నేతలు కూడా ఎక్కడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయకుండా సాఫీగా పంపకాలు చేసుకున్న నియోజకవర్గాలు 110. ఇక ఎస్సీ సెగ్మెంట్స్, మిగతా కొండ ప్రాంతంలో ఉండే సెగ్మెంట్స్లో కొంత తక్కువ జరిగి ఉండొచ్చు. ఈ లెక్కన వేసుకున్నా కూడా, ఈ లెక్కన మొత్తం 175 నియోజకవర్గాల్లో యావరేజ్గా 1,500 లెక్క వేసుకున్నా కూడా మొత్తం 12,000 కోట్ల రూపాయలను కేవలం పంపిణీకే అన్ని పార్టీలు కేటాయించినట్టు తెలుస్తుంది అనమాట. దీనికి అదనంగా లిక్కరు, బిర్యానీ, తర్వాత సభలకు వచ్చే జనానికి కూలీలు, ఇవన్నీ కలుపుకుంటే బ్యానర్లు, తర్వాత పోస్టర్లు, హోర్డింగ్లు, ఇవన్నీ అడిషనల్ అనమాట. సో ఈ ఖర్చు అంతా కలుపుకుంటే మొత్తం 20-25 వేల కోట్ల వరకు కూడా అయ్యుండొచ్చు అన్నది ఒక అంచనా. ఇకపోతే ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, పెరిగిన ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థి 36 లక్షలు, ఎంపీ అభ్యర్థి 96 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని ఒక నియమం. కానీ ఆ లెక్కన పంచితే, ఆ లెక్కనే లెక్కలు చూపిస్తే ఆ లెక్కనే పంచుతామంటే ఒక్క ఓటు అంటే ఒక ఓటు కూడా పడదనమాట. అట్లా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తీసుకొచ్చి పెట్టిండనమాట ఎన్నికల వ్యవహారాన్ని ఒక ప్రహసనంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి 5,000 కోట్లకు పైగా తన అఫిడవిట్లో ఆస్తులను చూపించారు. దేశంలోనే అత్యధిక ఆస్తులను చూపించిన ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు సృష్టించారనమాట. ఆయన టీడీపీ టికెట్ కోసం కొన్ని 100 కోట్లను పార్టీ ఆఫీస్కు, పార్టీ ఫండ్కు, నారా లోకేష్కు, వివిధ వ్యక్తులకు 100 కోట్లు కుమ్మరించారు. కాబట్టి ఆయన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు అన్నది వాళ్ళ పార్టీ నేతలు చెప్పే మాట. సో అంటే టీడీపీ టికెట్ ఇవ్వాలంటే కొన్ని కోట్లు ముఠ చెప్తేనే పార్టీ టికెట్ దక్కుతుంది, బీఫామ్ దక్కుతుంది. రీసెంట్గా మనం మదనపల్లిలోనూ పూతలపట్లోనూ చూసినాం కదా, టీడీపీ టికెట్ వస్తుందని చెప్పి ఇంచుమించు 40 కోట్లకు పైగా నియోజకవర్గంలో జల్లినా కూడా, ఖర్చు పెట్టుకున్నా కూడా
చివరికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి కేవలం పార్టీ ఫండ్ ఇవ్వలేదన్న ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అనమాట. గతంలో ఒక వీడియో చేసిన. సో ఇట్లుంటుంది అనమాట చంద్రబాబు రాజకీయం. ఇక దాన్ని మార్చే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే ఈసారి మడకశిఖరలో వీరాంజనేయులు, తర్వాత సింగనమలలో ఈరలక్కప్ప లాంటి అతి సామాన్యులను టిప్పర్ డ్రైవర్లను తీసుకొచ్చి పెట్టడం కొంత ప్రశంసించాల్సిన అంశమే. సో వచ్చే ఎన్నికల నాటికైనా డబ్బులు పంచకుండా కేవలం అంటే సంక్షేమం, జరిగిన అభివృద్ధి కోణంలోనే ఓటేసే పరిస్థితిని తీసుకొస్తారేమో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. వాస్తవానికి ఎవరు కూడా డబ్బులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. తమ ఓటు అమ్ముకోవడం ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాస్తవానికి ఇది అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్, అంతకుముందు భారతదేశంలో కూడా ఒక సాంప్రదాయం ఏంటంటే ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకొచ్చేందుకు నిరుపేదలకు ఎంతో కొంత తాయిలాల కింద ఇచ్చే అలవాటు గతంలో ఉండేదన్నమాట. దాన్ని చంద్రబాబు వచ్చిన తర్వాత, దేశంలోనే చెప్తున్నా కదా, చంద్రబాబు వచ్చిన తర్వాత డబ్బులతోనే రాజకీయం అనే స్టేజ్కి తీసుకెళ్లారనమాట. సో దీన్ని ఎవరు కాదనలేరు. వాస్తవానికి ఇప్పుడు అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇస్తాయి. ఒకవేళ తీసుకోకపోతే తమ పార్టీకి ఓటేయరేమో అన్న కక్ష కడతారన్నది ఒక సందేహం. అయితే అన్ని పార్టీలతో తీసుకొని తమకు నచ్చిన వాళ్ళకు ఓటేయడం అన్నది కూడా ఒక సాంప్రదాయంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో హుజూరాబాద్లో తెలంగాణ ఎన్నికల్లో చూసినాం, కొన్ని ఊర్లలో తమకు డబ్బులు పంచలేదని ఓటర్లే ఎదురు తిరిగి ప్రశ్నించిన సందర్భాలు కూడా కనిపించినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాంటి సిచ్యువేషన్సే చూసినాం అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనిపించిన ముఖ చిత్రం. ఓవరాల్గా 12,000 కోట్ల రూపాయలను కేవలం పంపకాలకే ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడిప్పుడే అంటే ఇక పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరి ఆవేదన మామూలుగా ఉండదు కదా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, పార్టీ కోసం ఇంత, పంపకాల కోసం ఇంత అని చెప్పి లెక్కలు విడుదల చేస్తుంటారు కదా, అందులో భాగంగా తేలిన విషయం అనమాట ఇది. సో ఇక ఈ డబ్బు రాజకీయం మరి మార్చాల్సిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని, విలువలను, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఈ నేతల మీదనే ఉన్న నేపథ్యంలో కనీసం వచ్చే ఎన్నికలకైనా దానికి సంసిద్ధులు అవుతారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.